ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 7వ అధ్యాయము ధ్యానము. 7వ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 26. ఈ 26 వచనాలు కూడాను ఇశ్రాయేలు జనాంగము తాము ప్రయాణము చేసి చేరుకొనబోయేటువంటి కనాను భూభాగములో ఉన్నటువంటి 7 జాతుల ప్రజలను దేవుడు వెడలగొట్టి వారికి ఆ స్వాస్థ్యాన్ని ఇస్తానని చెప్పారు. దానిని గూర్చిన వివరణ ఇందులో కనిపిస్తుంది. వాళ్ళను వెళ్ళగొట్టాల్సిన అవసరత ఏమిటి కనాను నుంచి? ఇది ప్రభువు ఈ అధ్యాయం అంతా చెప్పారు. ఎందుకు వెళ్ళగొట్టాలంటే వారు విగ్రహారాధికులు. దేవుని ప్రధాన ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని. 7 జాతుల ప్రజలను కూడా యెహోవా కాదు దేవుడు, వేరొకరిని దేవునిగా వారు ఏర్పరుచుకున్నారు, పెట్టుకున్నారు, తయారు చేసుకున్నారు, పూజిస్తున్నారు. నిజదేవుణ్ణి సత్యదేవుణ్ణి ఎరుగని వారు. అందుకే వారిని ఆ స్థలం నుండి దేవుడు వెళ్ళగొడుతున్నాడు. ఇశ్రాయేలీయులను ఆ స్థలములోనికి ప్రవేశపెడుతున్నాడు, ఆ దేశములోనికి. ఇది వారి పితరుడైన అబ్రహామునకు ముందస్తుగానే తెలియజేశాడు. మోషే ఆదికాండాన్ని వ్రాసినప్పుడు ఆదికాండము గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం దగ్గర 7 జాతుల ప్రజలను వెడలగొట్టి ఆ స్వాస్థ్యాన్ని వీరికి ఇస్తాననేది ప్రమాణం కూడా చేశాడని చెబుతాడు. కనుక అక్కడ విగ్రహారాధన చేయకూడదు, చేస్తే దేవుడే వారిని ఆ స్థలం నుండి మరలా వెళ్ళగొట్టేస్తాడనేది సారాంశం. కాబట్టి ఇక్కడ 7 జాతుల ప్రజలను ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి అవసరతను గురించి వారికి ఎలా దూరంగా ఉండాలో చెబుతాడు మొదటి 6 వచనాల్లో. 7వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ప్రత్యేకించబడుటను గుర్చినటువంటి ప్రత్యేకమైన చట్టాలున్నవి. 7వ వచనము మొదలు 8వ వచనము వరకు దేవుడు ఇశ్రాయేలీయులను ఎన్నుకోవటానికి కారణం ఇశ్రాయేలు గొప్పతనం కాదని, అది దేవుని యొక్క ప్రణాళికని దేవుడు చెప్పారు. 9, 10 వచనాలలో దేవుని యొక్క వ్యక్తిత్వం వర్ణించబడింది. 11వ వచనము మొదలుకొని మనకు ఈ అధ్యాయం చివరి వరకు కూడాను 11వ వచనం మొదలుకొని 27 దీవెనలు, 27 బ్లెస్సింగ్స్, కండిషనల్ బ్లెస్సింగ్స్ అంటే షరతులతో కూడినటువంటి దీవెనలు ఏదైతే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చెప్పాడో వాటిని గూర్చిన వివరణ ఈ అధ్యాయంలో ఉంది. ఇక మొదటి వచనం నుండి వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాము. నీవు స్వాధీనపరచకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరుజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు. మొదటి వచనం చదువుకున్నాం. దేవుడైన యెహోవా నీవు స్వాధీనపరచుకొనబోవు. మీరు ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని గ్రహించాలి. మీకు 2 విషయాలు చెబుతాను. ఒకటి, మీరు స్వాధీనపరచకొనబోవు. రెండో పదం, యెహోవా మీకు స్వాధీనపరచు. ఈ 2 పదాలు కరెక్ట్.
మీరు స్వాధీనపరచుకొనబోవు అన్నప్పుడు యువర్ ఎఫర్ట్, నీ ప్రయత్నం ఉంది అక్కడ. ఎందుకంటే నువ్వు స్వాధీనం చేసుకుంటున్నావు, నీవు కారణం. 2, యెహోవా నీకు స్వాధీనపరుస్తున్నాడు అన్నప్పుడు యెహోవా కారణం. కాబట్టి ఈ మిషన్లో దేవుడు ఇశ్రాయేలీయులను పాలిభాగస్తులను చేశాడు. ఎవరైనా తనకంటే మించిన బలము కలిగినటువంటి సంఖ్యలో బలములో మించిన వారిని జయించగలరా? ఒకసారి ఆలోచించండి. పోనీ ఒకరినంటే అనుకోవచ్చు, 7 జాతులు, ప్రతి జాతిలో ఉన్నవారు ఇజ్రాయేలు కంటే సంఖ్యలో ఎక్కువ, బలములో ఎక్కువ. బలములో ఎక్కువ, సంఖ్యలో ఎక్కువ అయిన వాడిని ఎవరు జయించగలరు? ఎవరు జయించలేరు. అది సహజ ధర్మం, నేచురల్ ఇన్స్టింక్ట్. అది సామాన్య విషయమే. అయితే దేవుడు చెప్పాడు, వెళ్ళగొట్టిన తర్వాత, నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత, అర్థమవుతుందా? యెహోవా నిన్ను చేరుస్తాడు. 1 నువ్వు స్వాధీనం చేసుకుంటావు అన్నాడు. 2 యెహోవా స్వాధీనం చేస్తాడు నీకు, అంటే నిన్ను చేరుస్తాడు అక్కడికి, నీకు అప్పగిస్తాడు నీ దేవుడిని యెహోవా వారిని. కాబట్టి ఇద్దరు కారణం. ఇట్ ఈజ్ జాయింట్ ఆపరేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఇజ్రాయెల్. దేవుని యొక్క నామం నందు విశ్వాసం ఉంచిన క్రీస్తు బిడ్డలు కూడా ఈ విధమే. మినిస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ జాయింట్ ఆపరేషన్. సేవ అనేది ఒక సంయుక్త కార్యక్రమం, సంయుక్త కార్య సమ్మేళనం. దేవుని ప్రజలు కలిసి నిర్వర్తించేది. చాలామంది అనుకుంటారు అంతా దేవుడే చేసేస్తాడని. కనుక ఒక భక్తుడు అన్నాడు, మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ గాడ్, గాడ్ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ మ్యాన్. మనిషి లేకుండా దేవుడు ఏది చెయ్యలేడు కాదు, చేయడు. దేవుడు లేకుండా ఏ మనుషుడు ఏది చెయ్యలేడు. మనుషుడు దేవుడు లేకుండా చెయ్యలేడు, దేవుడు మనిషి లేకుండా చేయడు. ఇట్ ఈజ్ హిస్ క్యారెక్టర్. కాబట్టి ఇక్కడ సంఖ్యాపరంగా, బలము పరంగా అధికులైనటువంటి 7 జాతులు, హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివీయులు, యెబూసీయులు, ఈ 7 జనాంగాలను వెళ్ళగొట్టేస్తాడు. వెళ్ళగొడుతున్నట్టు కనబడుతుంది. ఎవరు వెళ్ళగొడుతున్నట్టు కనబడుతుంది? ఎవరిని గురించి రాశాడు? ఇజ్రాయేలుని గురించి. కానీ వెళ్ళగొట్టిస్తున్నవాడు ఎవరు? దేవుడు. మోటివ్ అండ్ మోషన్. ప్రతి క్రియలో పని చేసేవాడు ఉంటాడు, చేయించేవాడు ఉంటాడు. పని చేయించేవాడు ఉంటాడు. ఇక్కడ పని చేస్తున్నవాడు ఇజ్రాయేల్ అయితే, చేయిస్తున్నవాడు దేవుడు. కనుక చేస్తున్న వానికంటే చేయిస్తున్న వాని యొక్క శక్తి అక్కడ అత్యధికం. అర్థమవుతుందా? కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను ఈ లోకంలో భాగస్థులను చేస్తాడు. మనం సువార్త ప్రకటిస్తాం, ఆయన ఆత్మలను రక్షిస్తాడు. మనము కేవలం వర్తమానికులమే. ఆ వర్తమానము హృదయములో పని చేయించేవాడు పరిశుద్ధాత్మదేవుడు. ఇదే సిస్టమ్ బైబిల్ అంతా కూడా కనబడుతుంది. కనుక దేవుడు తన చిత్తమును తాను జరిగిస్తాడు. దేవుని చిత్తమును మనము జరిగిస్తున్నట్లుగా
ఈ లోకంలో మనం కనబడతాం. కనుక మనం నిలబడ్డాము ఆత్మీయంగా అంటే కారణం దేవుడు. మనము అభివృద్ధి చెందాము అంటే అర్థం మన పాత్ర పరిమితం, దేవుని పాత్ర సంపూర్ణము మరియు అత్యధికము. ఇస్సాకు విత్తనం వేశాడు, దేవుడు 100 రెట్లు పంట ఇచ్చాడు. ఇస్సాకు మిక్కిలి ధనవంతుడగుటకు కారణం ఇస్సాకు విత్తనం వేయుట అనే చిన్న పని చేస్తే 100 రెట్లు పంట ఇచ్చుటనే అతిపెద్ద కార్యక్రమం దేవుడు చేశాడు. ఇక్కడ క్రైస్తవునిగా నీకు నాకు ఒక గొప్ప సందేశం ఉంది. అదేమిటి అనగా విశ్వాసముతో మనము గ్రహించవలసిన సంగతి ఏమనగా, ఇఫ్ యూ పుట్ యువర్ లిటిల్ ఎఫర్ట్, గాడ్ విల్ పుట్ హిస్ గ్రేట్ ఎఫర్ట్. దేవుడు తన గొప్ప శక్తి గల కార్యం నీ చిన్న శక్తిహీన కార్యము ద్వారా జరిగిస్తాడు. అందుకనే పరిశుద్ధుడైన పౌలు అంటాడు, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తమును చేయగలను. చిన్న సాక్ష్యం చెబుతాను. నేను చాలా పేదవాడిని. ఫైనాన్షియల్లీ ఐఎమ్ ఎ పూర్ మ్యాన్. నేను 100 లాంగ్వేజెస్లో బైబిల్ కామెంటరీ తేవాలనుకున్నాను. నా పాత్ర పనిచేయుట, దేవుని పాత్ర సంపూర్ణము చేయుట. నా పాత్ర ప్రారంభించుట, ఆయన పాత్ర ముగించుట. అర్థమవుతుందా? 33 ఏళ్ల సేవలో నేను ఇది చూశాను. నేను బలహీనుడును, నా యందు దేవుడు తన శక్తి పరిపూర్ణం చేస్తున్నాడు, చేస్తాడు. 3 tenses చేశాడు, చేస్తున్నాడు, చేస్తాడు. చేశాడు past tense, చేస్తున్నాడు present tense, చేయబోతున్నాడు, చేస్తాడు ఫ్యూచర్ టెన్స్. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడిని కలిగి ఉన్నాము. హీ ఈజ్ ఎ లైవ్. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. కనుక నీకంటే శక్తి కలిగినటువంటి వాటిని నీకు స్వాధీనం చేసేటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కానీ ప్రాక్టికల్గా మనం వాటిని చూడలేకపోతున్నాం. అందుకే మనం విశ్వాసంలో గ్రోత్, ఎదుగుదల లేదు. సోదరుడా, సోదరి, ఈ వచనంలో ప్రతి మాట మన గుండెలలో మనం దాచుకోవాలి. నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములోనికి నీ దేవుడిని యెహోవా నిన్ను చేరుస్తాడు. నీ ఎదుట నుండి వాళ్లను ఆయన వెళ్ళగొడతాడు. కత్తి లేని యుద్ధాలు చేశారు ఇశ్రాయేలీయులు. ఆశ్చర్యం కాదు? న్యాయాధిపతుల గ్రంథంలో మీరు తిరగేస్తే కత్తి వాడకుండా గిద్యోను నిర్వర్తించినటువంటి యుద్ధం కనిపిస్తుంది. అమోనీయుల మీద, అసంఖ్యాకమైన మిడతల వంటి సైన్యం మీద మట్టి కుండలు బద్దలుగొట్టి విజయం సాధించినటువంటి వాడిగా గిద్యోను కనపడతాడు. సోదరుడా, సోదరి, వాట్ డు యూ థింక్ ఆఫ్ యువర్ గాడ్? నీ దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ గొప్ప సందేశాన్ని స్వీకరించు. నీ దేవుడు నీ చేత నిన్ను మించి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దట్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. నిన్ను దేవుడు ఆ స్థలమున చేర్చి నీ ఎదుటి నుండి 7 జనములను వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించున్నప్పుడు నీవు వారిని హతము చేయవలెను. దేవుడు తన కోర్స్ ఆఫ్ యాక్షన్లో కొన్ని కమాండ్స్ మనుషులకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన మన యొక్క కమాండర్.
కమాండో ఆపరేషన్ కమాండర్ నిర్వర్తిస్తాడు. వీఆర్ ఆల్ కమాండోస్ ఆఫ్ గాడ్ అండ్ హీ ఈజ్ అవర్ కమాండర్. మనమంతా ఆయన చేతులు సైనికులము, ఆయన మన సేనాధిపతి. మనం ఆయన చెప్పినది చేసి తీరాలి. ఆయన ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళను హతము చేయవలెను. వెళ్ళగొట్టిన తరువాత వారిని నీవు హతము చేసేయాలి, వారిని నిర్మూలం చేసేయాలి. వారిని నీవు నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణించకూడదు. కొన్ని మాటలు కఠినంగా అనిపిస్తాయి. దేవుని మాటలు దేవుని ఆలోచనలతో చూడాలి తప్ప మానవ ఆలోచనలతో చూడకూడదు. ఇది అతి ప్రాముఖ్య పాఠం బైబిల్లో. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే అది దైవ కోణంలో అర్థం చేసుకోవాలి తప్ప మానవీయ కోణంలో కాదు. ఇప్పుడు బైబిల్ విమర్శకులందరూ కూడా దేవుని వాక్యాన్ని మానవీయ కోణంలో జడ్జి చేస్తున్నారు, మెజర్ చేస్తున్నారు. అందుకే వారికి వాక్యం వక్రీకరణగా అర్థమవుతోంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదివిన ఈ మాట, నీవు వారిని కరుణింపకూడదు, వారిని నిర్మూలము చేయవలెను, వారిని హతము చేయాలి, వారితో వియ్యమందకూడదు, వారికి నీ కుమార్తెని ఇవ్వకూడదు, వారికి నీ కుమారుణ్ణి ఇవ్వకూడదు. ఇవన్నీ హ్యూమన్ ఆస్పెక్ట్లో ఎట్లుంటాయంటే రాంగ్లీ గైడింగ్ పీపుల్లా అనిపిస్తాయి. ఏమిటి ఇట్లా చెప్తాడు దేవుడు? చంపమంటున్నాడు, కరుణించొద్దంటున్నాడు, నిర్మూలన చేసేయి అంటున్నాడు, వాళ్ళకి పిల్లనివ్వద్దు, వాళ్ళ పిల్లని చేసుకోవద్దంటున్నాడు. ఏమిటి దేవుడు? కనుక వీ డోంట్ వాంట్ దిస్ గాడ్. మాకు ఈ దేవుడు వద్దని చెప్తున్నారు లోకస్తులు. God has his own reason. దేవుడు తన ప్రజలను తన కొరకు ప్రతిష్ఠించుకున్న వారిని తన ఆలోచన చొప్పున, చిత్తం చొప్పున నిలవబెట్టుకొనుట కొరకు ఆ 7 జాతుల ప్రజలను నిర్మూలన చేయమన్నాడు, ఎవరిని కరుణించొద్దన్నాడు. ఎందుకు అనగా గాడ్ ఈజ్ ద జడ్జ్. ద అల్టిమేట్ జడ్జ్ ఇస్ ద గాడ్. మానవునికి అంతిమ తీర్పు తీర్చేవాడు దేవుడు. కనుక వారికి తీర్పును విధిస్తున్నాడు దేవుడు అని అర్థం చేసుకోవాలి. విగ్రహారాధికులు ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డారు. ఆ తీర్పు ఏమిటంటే వారు చేస్తున్న విగ్రహారాధన కారణం చేత వారు నిత్య నరకాగ్నికి లోనై ఉన్నారు. వారు జీవించి ఉన్న వారి యొక్క అంతిమం నిత్య నరకాగ్ని. వారి శారీరక మరణం తర్వాత వారు నివసించవలసినటువంటిది దేవునికి దూరంగా పాతాళమే. ఆ తదుపరి అంతిమ తీర్పు తర్వాత అగ్నిగుండమే. దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు. దేవునికి సార్వభౌమిక అధికారం ఉన్నది. మానవుని పైన సార్వభౌమిక అధికారము దేవునిదే. God can judge anyone at any time, at any place, at any circumstances. దేవుడు ఒక మనుషుణ్ణి ఏ స్థలములో అయినా, ఏ సమయములో అయినా, ఏ సంఘటనతో అయినా ఆయన తీర్పు తీర్చడానికి ఆయనకి అధికారం ఉన్నది. ఆయన ఏ కార్యము చేసినా ఆయన నీతిమంతుడుగానే కనపడతాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన హతము చేయమన్నాడంటే దే వర్ కండెమ్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వారు దేవుని యొక్క దృష్టిలో వారు నశించిన వారుగా ఉన్నారు. నథింగ్ డిఫరెన్స్, ఏమీ వ్యత్యాసం లేదు. వాళ్ళు ప్రాణంతో ఉన్నా, ప్రాణము లేకుండా ఉన్నా వారు నిత్యాగ్నిగుండమునకు వారసులే. ఇంకా అటువంటిప్పుడు డిఫరెన్స్ ఏముంది? దేవుడు వారిని భూమి మీద నుండి తీసేస్తున్నాడు, పాతాళానికి షిఫ్ట్ చేస్తాడు. ఆ తీర్పు తర్వాత వారు అగ్నిగుండానికి షిఫ్ట్ చేస్తాడు. వారు శరీరాలను విడుస్తున్నారు, పాతాళం వశం అవుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేవుని ప్రజలు వారిని వెకేట్ చేయటం ద్వారా, తీసేయటం ద్వారా
సంహరించడం ద్వారా వారు పాతాళ వశం కాబోతున్నారు. కాబట్టి ఒక మానవుడు దేవుని వాక్యాన్ని దైవ కోణంలో అర్థం చేసుకోవాలి, మానవ కోణంలో కాదు. థింక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ గాడ్, నాట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మానవుని యొక్క ఆలోచన చొప్పున దేవుని వాక్యాన్ని ఆలోచించకూడదు. దేవునికి ఒక కారణం ఉంది, లేకపోతే ఆ మాట చెప్పడు. ఎందుకంటే కనాను దేశంలో అప్పటికే నివాసం ఉంటున్న 7 జాతుల ప్రజలు దేవుని ప్రజల యొక్క స్పిరిచువల్ లైఫ్ కరప్ట్ చేస్తారు. వాళ్లను విగ్రహారాధన వైపు మళ్ళిస్తే వీరు కూడా ఆ దేశంలో ఉండకుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది, దేవుని ఆగ్రహానికి గురై పారిపోవాల్సి వస్తుంది అక్కడి నుంచి. దట్ ఈస్ ద రీజన్. ఆ కారణం చేత దేవుడు ఇజ్రాయేలు వారికి చెబుతున్నాడు, 7 జాతుల ప్రజలను మీరు కరుణించక నిర్మూలం చేయండి, సంహరించండి అని చెబుతున్నాడు. 3వ వచనంలో వారితో వియ్యమందొద్దు, కుమార్తెను ఎద్దు, కుమారుని పుచ్చుకోవద్దు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలు పూజించేటట్లు నీ కుమారుని వాళ్ళు మళ్ళిస్తారు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేస్తాడు. అదే కారణం. దేవుడు కారణాన్ని కూడా బయలుపరిచాడు. నీ కుమారుడు విగ్రహారాధన చేసేటట్లు నువ్వు వియ్యమందితే వారి కుమార్తెలు అతన్ని ప్రేరేపిస్తారు, అలా నీ కుమారుడు నశించిపోతాడు. ఎవరు విగ్రహారాధన చేసినా నాశనమైనట్లే. ఇశ్రాయేలీయులకు అందుకనే విగ్రహారాధన చేయవద్దనేది ఆజ్ఞ ఇచ్చాడు. అన్యుల విగ్రహారాధన చేసినా చేయకపోయినా ఒకటి, ఎందుకంటే వారు ఆల్రెడీ నశించారు, వారు దేవుని యొక్క నామమునందు విశ్వసించిన వారు కానే కారు. క్రైస్తవుడు విగ్రహారాధన చేయకూడదు. 7వ వచనము మొదలుకొని 9వ వచనము వరకు చదివిన ఈ వాక్య భాగంలో అతి గంభీరమైన విశేషాలు ఉన్నాయి. ఒకసారి చూడండి. సర్వజనుల కంటే విస్తార జనమని మిమ్ము ఏర్పరచుకొనలేదు అన్నప్పుడు దేవుని ప్రజలకు సంఖ్యా నిమిత్తము లేదు. దేవుడు ఎవరైనా ఏర్పరచుకున్నాడు అన్నప్పుడు వారెంతమంది అనే సంఖ్యతో నిమిత్తం లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠం. నా చర్చిలో 33 years ఆఫ్ మై మినిస్ట్రీ లెస్ దాన్ 25, 25 మంది కంటే తక్కువ ఉన్నారు. కొన్ని సంఘాల్లో 2 లక్షల మంది ఉంటున్నారు. సంఖ్యతో పని లేదు. సంఖ్య మోసం చేయదు. డోంట్ బీ చీటెడ్ బై ఇట్స్ నెంబర్. సంఖ్య చేత క్రైస్తవుడు మోసపోడు. నేను ఒక వర్షిప్ సెంటర్ స్టార్ట్ చేసి 3 months అవుతోంది. నేను తప్ప అక్కడ నాతో పాటు ఒక యవనుడు తప్ప ఆరాధించేవారు లేరు. దాని అర్థం అది పనికిరానిదనా, అక్కడ ప్రభువు లేడనా? కాదు. సంఖ్యతో నిమిత్తం లేదు దేవునికి. God can win an army with a single person. దేవుడు ఒక సైన్యాన్ని ఒక్క వ్యక్తితో జయింపచేయగలుగుతాడు. దట్ ఈస్ ద క్యాలిబర్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అని నేను మీకు మనవి చేస్తున్నాను. సమస్త జనాల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అవును, లెక్కకు తక్కువైన సంఖ్యతో లెక్కకు అపరిమితమైన సైన్యాలను జయింపచేసిన చరిత్ర బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అది ఇశ్రాయేలీయులకు తెలుసు. ఒక్కడు 1000 మందిని తరుమును. ఎట్లా సాధ్యం? ఒక్కడు 1000 మందిని ఎలా తరుముతాడు? ఎట్లా సాధ్యం ఇది? దేవునితో సమస్తము సాధ్యము. మీరు సమస్త జనుల కంటే లెక్కకు తక్కువే కదా, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. 8వ వచనం, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు. మీరు ఇక్కడ
అండర్లైన్ చేయాల్సిన వచనం ఏంటంటే గనుక 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 అనే పదం అండర్లైన్ చేయాలి. యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక. అర్థమైందా? ఎందుకు మీరు సంఖ్యాపరంగా తక్కువైనా అత్యధిక సంఖ్య కలిగిన వారిని జయించగలుగుతారంటే మీ దేవుడైన యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక. దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు, తనను ప్రేమించువారి కొరకు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. మీ దేవుడు మిమ్మును ప్రేమిస్తున్నాడు కనుక మిమ్మును జయించటం ఎవరి వలన కాదు. మీరు ప్రేమించారని కాదు, మిమ్మును ప్రేమిస్తున్న దేవుడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనము ప్రేమించితమని కాదు, మనలను ఆయన ప్రేమించి ఆయనే మన కొరకు, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ఉండుటకు తన కుమారుని పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమ దేవుని పిల్లలను కాపాడుకుంటుంది. దేవుని ప్రేమ దేవుని పిల్లలను రక్షించుకుంటుంది. దేవుని ప్రేమ దేవుని పిల్లలను పోషించుకుంటుంది. దేవుని ప్రేమ దేవుని పిల్లలకు విజయాన్ని ఇస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ విక్టరీ. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు దేవుడిని ప్రేమిస్తున్నందుకు కాదండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీరు విజయాలను నమోదు చేస్తారు. అర్థమవుతుందా? దేవుని వాక్యం మీకు. తర్వాత తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు కనుక. సెకండ్ రీజన్ ఏమంటాడంటే తాను మీ పితరులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు కనుక. ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. వాగ్దానము చేయువాడు ఆయన, వాగ్దానము నెరవేర్చువాడును ఆయనే. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. ప్రమాణం చేశాడంటే ప్రమాణాన్ని నెరవేరుస్తాడు ఆయన. కాబట్టి ప్రధానం మీరు కాదు, ప్రధానం ఆయనే. ఆయన ప్రేమ, ఆయన వ్యక్తిత్వము. మీ విజయాలకు కారణం దేవుని ప్రేమ, దేవుని వ్యక్తిత్వం. నరాల ఈ యొక్క మాట జీర్ణమైపోయి ఇప్పటికీ 10 మందితో నిలిచిపోయాను, 10 రూపాయలు లేని వారిగా నిలిచే ఉన్నాను. కనుక నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను నమ్మిన దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు, ఏ దానియేలుకైతే సేవిస్తున్న దేవుడు కాపాడినాడో ఆ దేవుడు నాకును దేవుడు. ఆ తాత్పర్యం నీవును కలిగి ఉండాలి. ఇది ఎన్నటికీ మరవవద్దు. రెండవ కారణం, ఆయన ప్రమాణం నెరవేర్చేవాడు కనుక ఆయన క్రియ చేస్తాడు. ఏం క్రియ? యెహోవా తన బాహుబలము చేత మిమ్మల్ని దాసుల గృహంలో నుండి, ఐగుప్తీయుల రాజు అయిన ఫరో చేతిలో నుండి విడిపించాడు. గాడ్ ఆపరేట్స్ హిజ్ ఫుల్ పవర్స్. ఆయన బాహుబలమును ఆయన ప్రయోగిస్తాడు. ఒక దైవిక కార్యము సంపూర్ణము కావలను అనగా దేవుని బాహుబలము పనిచేయవలను. నాట్ ద హ్యూమన్ ఎఫర్ట్స్, నాట్ ద హ్యూమన్ ఫోర్సెస్, బట్ ద డివైన్ పవర్స్ మస్ట్ వర్క్అవుట్. దేవుని యొక్క బాహుబలము పనిచేసినప్పుడే అక్కడ విజయం కలుగుతుంది. దేవుని బాహుబలం పనిచేయకుండా విజయం కలగదు. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడనియు, 1000 తరాల వరకు కృపచూపువాడనియు, నమ్మదగిన దేవుడనియు, తను ద్వేషించు వారి విషయంలో బహిరంగంగా నశింపచేయుటకు వారిని దండన విధించువాడనియు నీవు తెలుసుకోవాలి. యు మస్ట్ నో యువర్ గాడ్. నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలయ్యా. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనేటువంటి మనస్తత్వ శాస్త్రవేత్త, ఒక వైద్యుడు, ఆయన చెప్పింది ఏంటంటే ఒక క్రైస్తవుడు శ్రమల్లో, కష్టాల్లో, నష్టాల్లో మిగిలి ఉన్నాడు అని అంటే కారణం తన దేవుడిని తాను సరిగా అర్థం చేసుకోలేదు. తాను శ్రమలో ఉన్నానని చెబుతున్నాడంటే దేవుని సరిగా అర్థం చేసుకోలేదు. తాను శ్రమలో లేడు, అండర్ ద ప్రాసెస్, దేవుని యొక్క ప్రణాళిక భాగంలో ఉన్నాడని చెప్తాడు. బైబిల్ గ్రంథంలో యోసేపు బహుశ్రమలు అనుభవించిన తర్వాత ప్రధాని అయ్యాడు. దేవుడు అతన్ని ప్రధాని చేయుటకు బహుశ్రమల మార్గాన్ని అతనికి
ఎంపిక చేశాడు. ఒక ఇంటర్నేషనల్ అథ్లెట్, ఒక వరల్డ్ ఫేమస్ విక్టోరియస్ అథ్లెట్ నీవలే నావలే సాఫ్ట్ లైఫ్లో బతికి రాడు. ఎంతో పరిశ్రమ, ఎంతో కఠోరమైన శ్రమ చేసి వస్తాడు. లేకపోతే అతను ఆ ఫీట్ కంప్లీట్ చేయలేడు. అర్థమవుతుందా? ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు అని అంటే సామాన్యమైన శ్రమ చేసిన వాడై ఉండడు. ఎక్స్ట్రాడినరీ కష్టాన్ని అతడు భరించిన వాడై ఉంటాడు. కనుక దేవుడు శ్రమల మార్గము గుండా వృద్ధిలోనికి వచ్చేటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక నేను శ్రమలు పడుతున్నాను అని అనద్దు. నేను ఘనపరచబడు నిమిత్తము నేను ఈ శ్రమలో ఉన్నాను అని చెప్పగలగాలి. దానిని శ్రమగా తీసుకొనకూడదు, దానిని శిక్షగా తీసుకొనకూడదు, దానిని భాగ్యంగా తీసుకోవాలి, దానిని శిక్షణగా తీసుకోవాలి. కాబట్టి దేవుడు నీ పట్ల కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను నెరవేర్చడానికి నిన్ను దీర్ఘకాలం శ్రమానుభవాలు గుండా నడిపించవచ్చు. ఇశ్రాయేలీయులను విమోచించడానికి ముందు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బహుశ్రమలకు వచ్చేటట్లు చేశాడు. ఎంత కన్నీరు ఒలికింది, ఎంత రక్తం ఒలికింది ఇశ్రాయేలీయులది ఐగుప్తు దేశంలో. ఎంతగా వారు మొరపెట్టారు. అయినా దేవుడు తన సమయం వచ్చే వరకు మౌనంగానే ఉన్నాడు. గాడ్ ఈజ్ సైలెంట్ అంటిల్ హిస్ టైమ్ కమ్స్. తను అనుకున్న సమయం వచ్చే వరకు. పోనీ ముందు చెప్పలేదా అంటే చెప్పాడు. ఆదికాండము గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాంతో చెప్పాడు, 400 సంవత్సరాలు నీ సంతానం పరాయి దేశంలో ఉంటారు, శ్రమల పాలవుతారని ముందే చెప్పాడండి. అదే జరిగింది. ఏమి క్రొత్త ఏం జరగలేదు, ముందు బయలుపరిచిందే జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రణాళికను రచించి ఉంచాడు మన పట్ల. దాని గుండా మనం వెళుతుంటాము. గాఢాంధకారపు లోయ గుండా వెళుతాము. కానీ మనకు వెలుగు వాగ్దానం ఉన్నది. మనము చీకటిలో నిలిచి ఉండేవారము కాదు, దానిని దాటి వెలుగులో ప్రవేశిస్తాము. బికాజ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ నేచర్ అండ్ హిస్ క్యారెక్టర్, ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి మనము ఆయన వాగ్దానాల్లో ప్రవేశిస్తాము. ఇది మనం గుర్తిస్తే మన గుండెల నిండా ధైర్యం వస్తుంది. దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. దేవుని గురించి కొన్ని మాటలు రాస్తున్నాడు. తానే దేవుడు, వేరొక దేవుడు లేడు. తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించే వారికి తన నిబంధన స్థిరపరిచేవాడు. దేవుడు నిబంధన స్థిరపరుస్తాడు, మనుషులు కాదు. ఒక మనిషి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినంత కాలము అతని పట్ల దేవుడు తన నిబంధనను స్థిరంగా ఉంచుతాడు. ఇట్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్. నిబంధనను స్థిరపరిచేవాడు దేవుడండి, మనుషులం కాదు. మన బాధ్యత ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించటమే. ఆయన నిబంధన స్థిరపరుస్తాడు. కాబట్టి అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ డిపెండ్స్ అపాన్ గాడ్, నాట్ ఇన్ us. మన సంబంధం దేవునితో దేవుని చేతిలో ఉంది, మన చేతిలో కాదు. ఇట్ విల్ నెవర్ వెయిన్, ఇట్ విల్ నెవర్ కట్ ఆఫ్. అది తెగిపోయేది కాదు. అది ఆయన చేతుల్లో ఉన్న నిబంధన. ఆయన కత్తిరించేవాడు కాదు. యేసుక్రీస్తునందు మనలను దేవుడు తన కుమారునిగా స్వీకరించాడు. ఇది ఆయన సంకల్పం, ఆయన యొక్క క్రియ. ఇది ఆయన ఏర్పరిచినటువంటి సంబంధం, మనం ఏర్పరచుకున్నది కాదు. కాబట్టి అది అన్నిటికీ తెగిపోదు. దేవుడు తనతో ఉన్న బంధాన్ని, సంబంధాన్ని విశ్వాసతో తెంచడు. దేవుడు తెంచడు, మానవుడు తెంచుకోలేడు కూడా. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. తర్వాత మనం ఆజ్ఞను అతిక్రమించాం కదా అని
దేవుడు మన నుంచి దూరం అయిపోవటం లేదు, దేవుడు మనతో వస్తూనే ఉన్నాడు. మనము తిరిగి మార్పు నొంది మారు మనసు పొంది ఆయన వైపు తిరగాలి. దట్ ఈస్ ద మెసేజ్ ఇన్ ద బైబిల్. రిపెంట్ అండ్ టర్న్ టు మీ. మారు మనసు పొంది నా యుద్ధకు రండి అని దేవుడు పిలిపిస్తున్నాడు బైబిల్లో. దేవుడు మనుషులను వారి పాపాన్ని బట్టి తృణీకరించడం లేదు, వారు పాపమును చేసిన ప్రేమిస్తూ వారిని వెనక్కి తిరిగి రమ్మని చెబుతున్నాడు. ఇది కృపాకాలంలో ఇప్పుడు జరుగుతున్నది. నీ పాపాన్ని బట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టడం లేదు, నీ పాపాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడి వెనక్కి రావాలని ఆయన కోరుతూ నీ వెనకే వస్తున్నాడు. నీకు సమీపంగానే ఉన్నాడు, నీకు దూరం కాలేదు. నువ్వు దూరంగా వెళుతున్నా ఆయన నీకు సమీపంగానే వస్తున్నాడు. ఇది కృపాకాలంలో దేవుడు చేస్తున్న కృపా కార్యమే. నమ్మదగిన దేవుడనియు 1000 తరాలకు కృప చూపేవాడనియు. చూస్తున్నారా? నువ్వు నమ్మకంగా ఉంటే నీ బిడ్డల తరాల పట్ల ఆయన కృప చూపిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపు చేయుటకు వారికి దండన విధించువాడని. మనకు బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేల్ చరిత్ర చూస్తే ఆకోరు లోయలో, బాధాకరమైన లోయలో ఆకాననేవాడు రాళ్లతో కూడా చంపేశారు. దేవుడు తన జడ్జిమెంట్స్ను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరి మీదనైనా, ఏ స్థలమైనా, ఏ దేశమైనా ఆయన ఇవ్వటానికి సమర్థుడైన దేవుడు. ఇచ్చేస్తాడంతే. అది నువ్వు తెలుసుకోవాలి. గాడ్ కెన్ జడ్జ్ ఎనీవన్ అట్ ఎనీ ప్లేస్ అట్ ఎనీ టైం. ఏ సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా, ఏ వ్యక్తులైనా దేవుడు తీర్పు తీర్చగలిగిన వాడని నీవు మొదట తెలుసుకోవాలి. తనను ద్వేషించే వారిని బహిరంగంగానే ఆయన శిక్షిస్తాడని, దండను విధిస్తాడని నువ్వు తెలుసుకోవాలి. చరిత్ర అంతా అదే చెబుతోంది. బైబిల్ చరిత్రే కాదు, మానవ ప్రపంచ చరిత్ర కూడా దేవుని తీర్పులు వెలువడి అనేకులు నశించినట్లుగా సాక్ష్యం ఉన్నది. 10వ వచనం, ఆయన తన్ను ద్వేషించు వారి విషయంలో ఆలస్యము చేయక బహిరంగముగా వారిని దండన విధించిన. ఓల్డ్ టెస్టిమెంట్ పీరియడ్లో, ధర్మశాస్త్ర కాల సమయములో జరిగిన సంఘటనలు ఇవి. మీకు ధర్మశాస్త్ర కాలము అనేది పెంతెకొస్తు పండుగ దినాన సంఘం ప్రారంభమైంది. ఆదికాండ అపోస్తల కార్యములు గ్రంథం 2వ అధ్యాయం. అప్పటి వరకు కూడా వర్తిస్తుంది, అప్పటికీ కూడా వర్తిస్తుంది. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు అనేక మంది మీద దేవుని యొక్క తీర్పులు వచ్చాయి. అది దేవుని యొక్క క్యారెక్టర్ని బట్టి వస్తుంది. ఆయన తన్ను ద్వేషించే వారిని ఆలస్యం చేయక బహిరంగంగా వారిని దండన విధిస్తాడు. పబ్లిక్గా ఆయన శిక్షించేటువంటి దేవుడు. కాబట్టి నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను, కట్టడలను మీరు అనుసరించి నడుచుకున్న వలెను. ధర్మము అంటే అర్థం ఏంటంటే కట్టడలు, విధులు. ధర్మము అనగా కట్టడలు, విధులు. వాటిని అనుసరించి మీరు నడుచుకోవాలి. అదే ధర్మశాస్త్రం. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, క్రైస్తవునికి బైబిల్ ఇచ్చాడు. బైబిల్లో న్యూ టెస్ట్మెంట్లో చాలా ధర్మం రాయబడి ఉన్నది, కట్టడలు, విధులు రాయబడి ఉన్నవి. ఆచరించవలసిన విధానములన్నీ కూడా న్యూ టెస్ట్మెంట్లో మీకు వ్రాయబడ్డాయి పత్రికల్లో. వాటన్నిటినీ చదవాలి, వాటన్నిటిని మనం పాటించాలి. మనము పాటించినందున క్రైస్తవులం కాదు, క్రైస్తవుడైనందున పాటించాలి. అర్థమవుతుంది? నీవు విశ్వాసివి కనుక వాటిని పాటించాలి. వాటిని పాటించిన వాళ్ళందరూ విశ్వాసులు కాదు. వాటిని పాటిస్తున్నామని రుజువు చేసుకుంటే విశ్వాసి కాలేడు. విశ్వాసి అయినందున వాటిని దేవుని శక్తితో పాటించగలుగుతాడు. ఈ వ్యత్యాసం నువ్వు తెలుసుకున్నంతకాలం కూడా విశ్వాసికి అవిశ్వాసికి తేడా తెలియదు. బట్ గాడ్ నోస్ ఇట్. దేవుడికి తన గొర్రెలేమో వారికి తెలుసు, ఆయనకు తెలుసు. నీవెవరవో నీకు తెలుసు, నీవెవరవో నీ దేవునికి తెలుసు. నీకు దేవునితో సంబంధం ఉందో లేదో నీకే తెలుసు. దేవుడు నీ పక్షమున ఉన్నాడో లేదో నీకే తెలుస్తుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు నీకే తెలియచేస్తాడు.
నిన్ను కన్ఫ్యూజన్లో ఉంచడు దేవుడు, ఎప్పుడు క్లారిటీతో ఉంచుతాడు. ఈ విషయాన్ని నీవు తెలుసుకోవాలి, నువ్వు నడుచుకోవాలి, నీవు తెలుసుకోవాలి, నీవు నడుచుకోవాలి, నీవు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? తెలుసుకొని నడుచుకోవాలి. అన్లెస్ అంటిల్ యూ రీడ్ ద బైబిల్ యూ అండర్స్టాండ్ ద బైబిల్. బైబిల్ గ్రంథాన్ని చదివి ధ్యానించి నువ్వు అర్థం చేసుకోకపోతే భక్తి జీవితంలో, క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగలేవు. నీ ఆలోచనలలో ఎన్నడూ కరప్షన్ రానివ్వద్దు, పొల్యూషన్ రానివ్వద్దు. అందుకనే క్లియర్ వర్డ్ ఆఫ్ గాడ్ నీ అంతరంగంలో నిండిపోవాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన విషయం. 12వ వచనం చదువుకుందాము. షరతులతో కూడిన దీవెనలు 27 దీవెనలు ఇక్కడ వ్రాయబడ్డాయి. 12వ వచనము మొదలు మనకు ఈ అధ్యాయము చివరి వరకు కూడాను మనం ఈ యొక్క దీవెనలను చూస్తాము. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. కండిషనల్ బ్లెస్సింగ్ అంటే షరతుతో కూడిన దీవెన. నీవు విధులను అనుసరించి నడిస్తే నేను నిబంధన నెరవేరుస్తాను, కృప చూపుతాను. నీవిది చేస్తే నేను ఇది చేస్తాను. దట్ ఈస్ ద కండిషన్. ఓల్డ్ టెస్టమెంట్ కండిషనల్ బ్లెస్సింగ్స్ను ఇస్తోంది. షరతులతో కూడిన దీవెనలు, షరతులతో కూడిన వాగ్దానాలు. ఇవి ఇశ్రాయేలు జనాంగము వాటిని విధులను, ఆజ్ఞలను పరిపూర్ణముగా నెరవేర్చుట ద్వారా దేవుని యొక్క వాగ్దానాలు వారి పక్షంగా అప్లై అవుతాయి. అవి వారికి సమకూడి జరుగుతాయి. నేటి క్రైస్తవ్యంలో కూడాను క్రైస్తవుడు దీనిని అర్థం చేసుకోవాలి. రక్షణ అన్కండిషనల్, రక్షణ అన్కండిషనల్, షరతులతో లేనిది. చాలా జాగ్రత్తగా వినాలి. రక్షణ అన్కండిషనల్, దేవుడు ఇచ్చేటువంటిది. దేవుడు ఇచ్చేటువంటిది రక్షణ. నిన్ను బట్టి ఇవ్వబడేది కాదు, నీ క్రియను బట్టి ఇవ్వబడేది కాదు. అది కృపావరం. ఇట్ ఈజ్ అన్కండిషనల్. దేవుడు నీ యొక్క విశ్వాసము నీకు అనుగ్రహించబడిన కృప. విశ్వాసము కూడా కర్త ప్రభువే. విశ్వాసానికి ఆధారం వాక్యమే. వాక్యమునందలి నీ విశ్వాసం కృప ద్వారా అనుగ్రహించబడిన రక్షణను నీవు అనుభవించేటట్లు చేస్తుంది. కనుక అది అన్కండిషనల్. బట్ ద బ్లెస్సింగ్స్ ఆర్ కండిషనల్. దేవుడు నూతన నిబంధన సంఘానికి కూడాను తన యొక్క వాగ్దానాలన్నీ కూడా అవును అన్నట్టుగానే ఉంచారని కొరింథీ పత్రికలో పౌలు గారు చెబుతున్నాడు. కాబట్టి all the blessings and the promises which were given in the whole Bible are yes to the believers also. కేవలము ఈ యొక్క దీవెనలు లేదా వాగ్దానాలు కేవలం ఇజ్రాయేలుకే కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా అని అర్థం చేసుకోవాలి. నీవు ఈ విధులను విని వాటిని అనుసరించి, ఇవి స్టాట్యూట్స్ లైక్, ఇవి శాసనాలు, మార్పు లేనివి. గ్రహించండి. నేను నీ పితరులతో చేసిన ప్రమాణం చేసిన నిబంధన నేను నెరవేరుస్తాను, నీ పట్ల కృప చూపిస్తాను. నీ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే నా మాట చొప్పున నడవాలి. ఈవెన్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఆల్సో, క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాట చొప్పున క్రైస్తవుడు నడవాలి. ఇది దేవుని యొక్క ప్రాథమిక అగ్రిమెంట్ విత్ బిలీవర్. విశ్వాసి తన ఇష్టం వచ్చినట్లు నడుస్తూ దేవుని దీవెన ఆశీర్వాదాన్ని అనుభవించలేడు.
ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎర్త్లీ పొజిషన్స్, ఎర్త్లీ బ్లెస్సింగ్స్ సమస్తము కూడా కండిషనల్గా అప్లై అవుతాయి. ఇది మనం గుర్తించాలి. నేను నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. చూడండి, ఆయన నిన్ను ప్రేమించి, నువ్వు ఆయనను ప్రేమించావు అనలేదు. ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు. నీకిస్తానని ప్రమాణం చేసిన దేశాల్లో నీ గర్భఫలాన్ని, నీ భూఫలాన్ని, నీ సస్యమును, నీ నూనెను, నీ ద్రాక్షరసం, నీ పశువుల మంద, నీ గొర్రెల మంద, నీ మేకల మంద. ఫిజికల్ పొజిషన్స్, భౌతిక సంబంధమైన ఆస్తిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సంతానము, అలాగే అతడు కలిగి ఉన్నటువంటి ఆస్తి. వీటి విషయంలో మొట్టమొదట దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనట? నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు. దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధి చేస్తాడు. ఇది దేవుడు మొట్టమొదటగా అన్కండిషనల్ సాల్వేషన్ ఇచ్చినటువంటి ఆ దేవుడు కండిషనల్ బ్లెస్సింగ్స్ను మన ఎదుట ఉంచుతున్నాడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యం ప్రకారం నడుస్తారో, దేవుని యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రకారం నడుస్తారో, దేవుని వాక్యపు నియమముల చొప్పున నడుస్తారో, వారికి ఈ దీవెనలన్నీ కూడా సంభవిస్తాయి. వాళ్ళు క్రమశిక్షణ కలిగినటువంటి సుశిక్షిత సైనికుల వలె కనిపిస్తారు. ఈ వచనంలో దేవుడు ఒక విశ్వాస యొక్క సకల విధములైన అభివృద్ధిని గురించి మాట్లాడుతున్నాడు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు. ఇప్పటికీ దేవుని వాగ్దానం అమలవుతోందని 21వ శతాబ్దంలో మనకు తెలుస్తోంది. క్రీస్తు పూర్వము 1450 సంవత్సరం అప్పుడు నిర్గమకాండం రాశాడు. ఇప్పటికి 3500 సంవత్సరాలు అయిపోయింది. 3500 సంవత్సరాల క్రితం ఏదైతే దేవుడు చెప్పాడో అది ఇవాళ కూడా ప్రపంచంలో చారిత్రాత్మకంగా రుజువు అయ్యింది. దేవుడు సమస్త జనముల కంటే ఎక్కువగా వారిని ఆశీర్వదించాడు. మగవానిలో కానీ ఆడదానిలో కానీ గొడ్డుతనం ఉండదు, పశువులలో కూడా ఉండదు అన్నాడు. అంటే సంతానలేమి అనేది వారి గృహంలో ఉండదు అని చెప్పాడు. కనుక ఈ దినాన అనేక మంది క్రైస్తవ సహోదరులు కూడాను సంతానం లేక బాధపడుతున్నారు. దేవుని యొక్క సన్నిధానంలో వారు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు వారికి జవాబిస్తాడు. ఖచ్చితంగా వారు తృప్తికరమైనటువంటి జవాబునే పొందుతారు. దేవుడు సంతానము ఇచ్చేవాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. గర్భఫలము ఇవ్వకుండా ఆపేటువంటి సార్వభౌమిక అధికారం కూడా దేవునికే ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. నీకేది క్షేమమో దానినే చేస్తాడు దేవుడు. నీ ద్వారా ఏది క్షేమం సంభవించాలో దానినే నీ నుండి తీసుకుని రావటానికి దేవుడు ప్రాధాన్యత ఇస్తాడు. ఇది మనం ఎన్నటికి మర్చిపోకూడదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగాలను తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులను నీకు దూరపరిచి, క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపిస్తాడు. దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి వ్యాధులను వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. క్షయవ్యాధి, క్షయ అంటే ట్యూబర్కులోసిస్, టీబీ. ఇప్పుడు ట్యూబర్కులోసిస్కి మెడిసిన్ వచ్చింది, కుష్ఠవ్యాధికి కూడా మెడిసిన్ వచ్చింది. ఎరాడికేట్ అయిపోయింది, ఇంచుమించుగా ఎరాడికేట్ అయింది కుష్ఠవ్యాధి, తొలగించబడింది. కనుక మనుషులు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి వ్యాధుల్లో దేనిని నీకు రానివ్వను, నీ శత్రువుల మీదకే వాటిని నేను పంపిస్తాను, నిన్ను ద్వేషించిన వారికి ఇస్తాను ఆ వ్యాధి తప్ప నీకు ఇవ్వను అని అంటున్నాడు. అంటే నేను నిన్ను ఆ వ్యాధుల చేత శిక్షించనని చెబుతున్నాడు.
మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనం చేస్తావు. అర్థం చేసుకుంటున్నారా? నీ దేవుడైన యెహోవా నీకు అప్పగిస్తున్న జనులు, సమస్త జనులను దేవుడు వారి చేతులకు అప్పగిస్తున్నాడు. టు కిల్ దెమ్, వారిని చంపటం కొరకు ఇశ్రాయేలీయుల చేతికి 7 జాతుల వారిని దేవుడే అప్పగిస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క బలముతో సైన్యముతో జరిగే యుద్ధాలు కావవి, దేవుని శక్తితో దేవుని సహాయంతో జరిగే యుద్ధాలవి. నీవు వారిని కటాక్షించకూడదు, వారి దేవతలు పూజించకూడదు, ఎలా అనగా అది నీకు ఉరి అవుతుంది. ఇశ్రాయేలు జనాంగాన్ని జయించే వారు ఎవ్వరూ ఉండరు, కానీ వారి వ్యక్తిగత పాపము వలన వారంతట వారు నాశనం అవుతారు. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. ఇది బిలాము బాలాకు రాజుతో చెప్పాడు. బిలాము బాలాకుతో ఏం చెప్పాడో తెలిసిన, మోయాబు స్త్రీల చేత ఇశ్రాయేలీయుల యొక్క క్యారెక్టర్ని పాడు చేస్తే పురుషులది, దేవుడే వారికి వ్యతిరేకంగా వచ్చి వారిని నాశనం చేస్తాడు. ఇక భూమి మీద ఉన్న ఏ జాతి కూడా ఇశ్రాయేలును నాశనం చెయ్యలేదు సమూలంగా, అది చెప్పాడు. ఆ విధంగానే బాలాకు మోయాబు స్త్రీల చేత ఇశ్రాయేలీయులను పండుగలకు పిలిపించి వారితో వ్యభిచరించి వారంతా స్వకీయ నాశనం పొందేటట్టుగా, దేవుని ఆగ్రహానికి గురయ్యేటట్టుగా చేశాడు. కనుక అది నీకు ఉరి అగును అంటే దైవ ఉగ్రతకు నీవు లోనవుతావు అని అర్థం. ఈ జనములు నాకంటే విస్తారముకున్నారు, నేను ఇట్లు వారిని వెడలగట్టుదును నీవు అనుకుందువేమో, వారికి భయపడవద్దు. నీవు అనుకుందువేమో అనేది డౌట్. డోంట్ డౌట్ గాడ్ అండ్ డోంట్ డౌట్ యువర్ సెల్ఫ్. దేవుణ్ణి అనుమానించుకో. దేవుణ్ణి అనుమానించినప్పుడు నిన్ను నీవు అనుమానించుకోకు. దేవుడు నీ ద్వారా చేసే కార్యాన్ని నీవెట్లా అనుమానిస్తావు? నీ దేవుడు నీ ద్వారా జరిగించే గొప్ప కార్యాలు నీ ద్వారా ఆయన జరిగించడానికి కారణం నువ్వు కాదని తెలిసినప్పుడు నువ్వెందుకు అనుమానిస్తావు? అనుమానించకూడదు, అనుమానించనక్కరలేదు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ జ్ఞానము కలిగిన దేవుడు, సర్వ సంపద కలిగిన దేవుడు. ఆయన సంకల్పించినది ఏది నిష్ఫలం కాదని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ జనాలు నాకంటే విస్తారం, నాకంటే బలవంతులు, కనుక నేనెట్లా వెళ్ళగొడతాను అనుకోవద్దు. ఇది నీ వల్ల జరిగేది కాదు, దేవుని వల్ల జరిగేది. కాబట్టి వారికి భయపడకు. నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికి చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకునము. నీకు భయం పుట్టిస్తున్న ఆ జనులందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేస్తాడు. ఐగుప్తీయుల పట్ల దేవుడు నీ కొరకు ఎటువంటి మహత్కార్యాలు, సూచక క్రియలు, బాహుబల ప్రదర్శన చేశాడో అలాగా నీ పట్ల నీ యొక్క దేవుడు నీ శత్రువుల నాశనం కొరకు అలా చేస్తాడు. నువ్వు చరిత్ర బాగా జ్ఞాపకం పెట్టుకో, భవిష్యత్తులో అది రిపీట్ అవుతుంది నీకు. హిస్టరీ రిపీట్స్ అని చెబుతున్నాడు. నువ్వు బాగుగా జ్ఞాపకము పెట్టుకోవాలి. డోంట్ ఫర్గెట్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేయబడినవి ఎన్నడూ మర్చిపోవద్దు. దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు విశ్వాసంలో బలపడతావు, ఆత్మస్థైర్యం వస్తుంది, నీకు ధైర్యం వస్తుంది, నీకు నిరీక్షణ కలుగుతుంది, నీ దేవునిపై పరిపూర్ణ నమ్మకం కలుగుతుంది, నీపై నీకు నమ్మకం కలుగుతుంది. నీ శత్రువును జయించేటువంటి శక్తి సామర్థ్యాలు దేవుని అందరి విశ్వాసం ద్వారానే నువ్వు సంపాదించుకుంటావు, ఒక గిఫ్ట్గా పొందుకుంటావు. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించే వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదకి పెద్ద కందిరీగలను పంపును. మిగిలిన వారు నీ కంటబడక దాగినవారు అంటే నువ్వు చంపగా మిగిలిన వారు, ఇంకా దాగినవారు, దాక్కున్నవారు. కొందరు శత్రువులు ఇశ్రాయేలీయులకు భయపడి దాక్కుంటే వారి కందిరీగల చేత
వారి మీదకి పంపి వారిని నశింపజేస్తానంటాడు. వారికి జడియవద్దు, నీ దేవుడిని యెహోవా నీ మధ్యన ఉన్నాడు. ఆయన మహాభయంకరుడైన దేవుడు, మహాదేవుడు. ఆయన భయంకరమైన మహాదేవుడు. ఆయన మీ మధ్య ఉన్నాడు, మీరు భయపడద్దు. నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు మధ్య ఉన్నాడు. శాంక్చురీ అంటారు, అతి పరిశుద్ధ స్థలం. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసం పెట్లో ఆయన సన్నిధి ఉంది. ఆయన అక్కడి నుండి మాట్లాడేవాడు. కాబట్టి అది వారి మధ్యన ఉన్నది. వారి మధ్యన ఎప్పటి వరకు అయితే మందసం పెట్టిందో అప్పటి వరకు వారికి అపజయం కలగలేదు. మందసము బలసూచకంగా వారి మధ్యన ఉంది. దేవుని యొక్క ప్రజెన్సే వారి యొక్క శక్తి. ఇవాళ మనకైతే అంతకు మించి ప్రజల మధ్య ఉన్న మందసం, ప్రజల మధ్య ఉన్న దైవ సన్నిధి, ప్రజల మధ్యనున్న దైవాత్మ దేవుని ప్రజలమైన మనలోనికి వచ్చారు. దట్ వాజ్ ద కెపాసిటీ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ బిలీవర్. దట్ ఈస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ బిలీవర్. నూతన నిబంధన విశ్వాసి యొక్క ఆధిక్యత, నూతన నిబంధన యొక్క విశ్వాసి యొక్క కెపాసిటీ, అది శక్తి, అది సామర్థ్యం. అది కనుక దేవుడు మనలో ఉన్నాడు కనుక మనం భయపడకూడదు. శత్రువుకు భయపడకూడదు. ఆర్థిక విషయాలకు భయపడకూడదు. అనారోగ్య విషయాలకు భయపడకూడదు. ఆరోగ్యం, అనారోగ్యం, పేదరికం, సంపద, ఇలా మనం చూస్తున్నప్పుడు నిన్ను భయపెట్టే వాటి నుంచి విడిపించే దేవుడు నీలో ఉన్నాడని నీవు తెలుసుకున్నప్పుడు నీవు దేనికి భయపడవు. 22 వచనం, నీ దేవుడిని యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనులను తొలగిస్తాడు. దేవుడు ఒకేసారి 7 జాతులను తొలగించడం లేదు. క్రమక్రమం భాగంగా, వన్ బై వన్, ప్లేస్ బై ప్లేస్, వన్ బై వన్, ప్లేస్ బై ప్లేస్, ఒకరి వెంబడి ఒకరిని, ఒక స్థలములో వెంబడి మరొక స్థలాన్ని, టోటల్గా వాళ్ళు ఆ కనానంతా కూడా ఆక్యుపై చేసే వరకు కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. నియర్లీ 40 years యెహోషువ ఒక ఇంచుమించుగా 40 సంవత్సరాల పాటు వారికి స్వాధీనపరిచే కార్యక్రమాన్ని చేస్తూ వచ్చాడు. ఒక యంగ్ వారియర్గా తన యొక్క జర్నీ ప్రారంభించి ఓల్డ్ మ్యాన్గా అతడు ఆ జర్నీ ముగించాడు. ఆఖరణ అతడు స్వాస్థ్యం తీసుకున్నాడు. ఇశ్రాయేలీలందరికీ పంచిన తరువాత అతడు స్వాస్థ్యం తీసుకున్నాడు. అతడు అప్పటికి వృద్ధుడయ్యాడు. కాబట్టి క్రమక్రమంగా తొలగించాడు. దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదించే దేవుడు. దేవుడు క్రమక్రమముగా వృద్ధి పొందించే దేవుడు. దేవుడు క్రమక్రమముగా శత్రువును తొలగించేటువంటి దేవుడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఓవర్ నైట్ మిలియనీర్ చేయడు ఆయన. ఇట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దానికి తగిన సమయాన్ని దేవుడు తీసుకుంటాడు. 33 సంవత్సరాల పరిచర్యలో నేను దీన్ని ఎరుగుదును. నేను 33 ఏళ్లలో గతంలో చేసిన దానికంటే నా భవిష్యత్తులో నేను ఎక్కువ సేవ చేస్తానని నేను ఎరుగుదును. ఎందుకంటే దేవుడు తన శక్తితో బలహీనులను వాడుకునేటువంటి వాడు. నౌ ఐ బికేమ్ వీక్. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మై యూత్ ఐ am స్ట్రాంగ్ అండ్ హెల్దీ. నౌ ఐ బికేమ్ వీక్ అండ్ ఐఎమ్ బికమింగ్ వీక్ ఎవ్రీ డే. నేను బలహీనుడను, దినదినం బలహీనుడు అయిపోతాను శారీరకంగా. అయితే దేవుడు తన శక్తిని పరిపూర్ణం చేసి మరింత బలంగా వాడుకుంటాడు. దేవుని యొక్క గొప్పతనం అదే. 22వ వచనం 2వ భాగం, అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చు కనుక నేను వారిని ఒక్కమారే నాశనం చేయతగదు. అది నీకు క్షేమకరం కాదు. అడవి మృగములను సంహరించటంలో సిద్ధహస్తులైన ఆ 7 జాతుల ప్రజలను అడవి మృగాల బారి నుండి తన ప్రజలను రక్షించటానికి దేవుడు వాడుకుంటున్నట్లుగా మనం చూస్తాం. అయితే నీ దేవుడిని యెహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపచేయ వరకు వారిని బహుగా తల్లడల చేస్తాడు.
నీతో ఎవరు విరోధము ఉంటారో వారు కలవరపడతారు. హేరోదు కలవరపడినట్లుగా మత్తయి సువార్త 2వ అధ్యాయం సెలవిస్తోంది. ఫరో కలవరపడినట్లుగా నిర్గమకాండం మనకు జ్ఞాపకం చేస్తోంది. నెబుకద్నెజరు కలవరపడినట్లుగా మనకు అగ్నిగుండం దగ్గర వాక్యం జ్ఞాపకం చేస్తోంది. వీరంతా గొప్పవారే, ఎందుకు కలవరపడుతున్నారు? రాజులే, పాలకులు ఎందుకు కలవరపడుతున్నారు? దేవుని ప్రజల పక్షంగా దేవుడు ఉంటాడు. తల్లడింపజేసేస్తాడు దేవుడు. అల్లకల్లోలం చేస్తాడు వారి అంతరంగాన్ని. మనం అనుకుంటాం మన శత్రువు బలవంతుడు మనల్ని ఏదో చేస్తాడని, కానీ మన పక్షంగా దేవుడు వాడిని తల్లకిందులు చేస్తాడు, వాడిని అల్లాడింపజేస్తాడు, వాడిని జడుచుకునేటట్టుగా చేస్తాడు, వాడిని తల్లడిలో చేస్తాడు. ఎటువంటి దేవుడు, ఎటువంటి దేవుడు మన దేవుడు. మోషే పక్షంగా దేవుడు నిలబడినప్పుడు ఫరో గడగడలాడిపోయాడు, ఫరో తల్లడిల్లిపోయాడు, ఫరో రాజ్యం నాశనమైంది. కనుక దేవుని పిల్లలను బాధించు వారి యొక్క కుటుంబాలు, బాధించు వారి జీవితాలు తల్లడిల్లిపోతాయి. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగిస్తాడు. నీవు ఆకాశం క్రింద నుండి వారి నామాన్ని నశింపచేయాలి. నీవు వారిని నశింపచేయ వరకు ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలేడు. దేవుడు నీకు ఎట్టి శక్తి ఇస్తాడంటే, నువ్వు శత్రువులతో యుద్ధం చేస్తున్నంతకాలం నీ దేవుడు నీకు తోడుగా ఉండి వారిని నశింపచేస్తాడు. నీ ఎదుట ఎవడు నిలబడకుండా చేస్తాడు. ఈ వాగ్దానం ఇశ్రాయేలీయులకు ఇస్తున్నాడు కదా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో, నీవు దేవుని మాటలను కుడి ఎడమల తొలగక నడువు, నీ ఎదుట ఏ మనుషుడు నిలబడకుండా చేస్తాడన్నాడు. దేవుని వాగ్దానాలు ఒక వ్యక్తికి పరిమితం కాదు, విశ్వసించిన ప్రతి ఒక్కరికి అప్లై అవుతాయి. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ ఆన్ క్రైస్ట్, క్రీస్తునందు నీకు విశ్వాసం ఉంటే నీ ఎదుట రోగము నిలవదు, నీ ఎదుట పేదరికం నిలదు, నీ ఎదుట ఏ మనుషుడు విరోధముగా నిలబడలేడు, నీ ఎదుట ఏ విధమైనటువంటి మరణము కూడా నిలబడలేదు. అన్లెస్ అంటిల్ గాడ్ అలౌస్, నథింగ్ విల్ రీచ్ యూ అండ్ టచ్ యూ. నీ దేవుడని యెహోవా ఒప్పుకోకపోతే నిన్ను ఎవడూ చేరలేడు, ఎవడు తాకలేడు, ఎవడు నశింపచేయలేడు. ఇది నువ్వు తప్పక తెలుసుకొనవలసిన ప్రధాన పాఠం. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలను, వాటి మీద ఉన్న వెండి బంగారములను అపేక్షించకూడదు. వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలు, లేకపోతే విగ్రహాల మీద ఉన్న వెండి బంగారాలు విలువైనవి కదా అని వాటికి ఆశపడవద్దు. దేవుడు అపవిత్రమైనదిగా ఎంచిన దాన్ని నీవు కూడా అపవిత్రముగా ఎంచడం నేర్చుకో. దేవుడు పవిత్రముగా ఎంచిన దాన్ని పవిత్రముగా ఎంచడం నీవు నేర్చుకోవాలి. నీవు దానివల్ల చిక్కుపడతావేమో కనుక దాన్ని తీసుకోకూడదు. బీ కేర్ఫుల్ అబౌట్ మనీ. డబ్బు గురించి జాగ్రత్తగా ఉండాలి. డోంట్ యాక్సెప్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ మనీ. దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు అనుకోక అన్ని రకాల ధనాలను చేయబట్టి తీసుకోవద్దు. జాగ్రత్త. ధనమే కదా అనుకోవద్దు. చెక్ ద వే ఇట్ ఈస్ కమింగ్ టు యూ. నీ దగ్గరికి వస్తున్న ఆ విధానం ఏంటో చూడాలి. నువ్వు అపవిత్రమైన విధానములో డబ్బు నీ దగ్గరికి వస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తే అది నీకు ఉరి అవుతుంది. జాగ్రత్త. అది నిన్ను దరిద్రుని చేస్తుంది. జాగ్రత్త. మనీ ఫ్లో ఇన్ రాంగ్ వే లీడ్స్ యూ టు పవర్టీ. అక్రమంగా నీకు సంపాదన వచ్చినప్పుడు అది నిన్ను దరిద్రులోకి నెట్టేస్తుంది. ఒక ఆయన ఎన్నో లక్షల కోట్లు సంపాదించి చెరసాలలో మగ్గుతూ ఉంటే ఏంటి ప్రయోజనం? ఆ ధనమే అతన్ని అపవిత్రుడిగా, అన్యాయస్తుడిగా తీర్పు తీర్చి చెరసాలలో వేస్తే అక్కడే ఉంటుంది చెప్పకూడదు. అక్కడే ఉంటుంది లిమిటెడ్ క్లాతింగ్. సరైన పడకుండదు, నేల మీద పడుకోవాలి. టాయిలెట్ కూడా ఉండదు. చాలా భయంకరమైన స్థితి చెరసాలలో. విస్తారమైన ధనం వచ్చేస్తుంది కదా అని ఏ మార్గం పడితే ఆ మార్గాన్ని ఆశ్రయించద్దు. ఎర్న్ ఇన్ ఎ రైచియస్ వే. నీతి మార్గములో సంపాదించాలి.
ఈ రోజుల్లో సేవకులు కూడా అక్రమం చేసి తొలగిపోతున్నారు. ఆర్థిక నేరస్తులు అవుతున్నారు సేవకులు. జాగ్రత్తగా ఉండాలి. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు అది హేయం. డోంట్ యాక్సెప్ట్ రాంగ్ మనీ. గాడ్ హేట్స్ ఇట్. దేవుడు దాన్ని హేయంగా ఎంచుతాడు. నీవు శాపగ్రస్తుడవు కాకుండానట్లు నీవు హేయమైన దానిని ఇంటికి తేకూడదు. డోంట్ బ్రింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రైబ్ ఇంటూ యువర్ హోమ్. నీ ఇంటికి లంచం డబ్బు తేవద్దు. నీ ఇంటికి కట్నం డబ్బు తేవద్దు. అది హేయమైంది. అది నీకు శాపం తెస్తుంది. సాగర్ గారు, మీరు ఈ కాలంలో ఇలా చెప్తే ఎవరు వింటారు? ఎవడు విన్నా వినకపోయినా వాక్యం చెప్తోంది, నేను చెప్పి తీరాలి. కాబట్టి డబ్బు నీతియుక్తమైన మార్గంలో రావాలి. నీకు వ్యాపార అనుభవం చేత లాభం తెలుసుకో, అది మంచిది. అక్రమ వ్యాపారం చేత ధనాపేక్షతో లాభాన్ని తెచ్చుకోకు. అది కట్లపాము వంటిది, నిన్ను కాటేస్తుంది. జాగ్రత్త. డబ్బు దాసుడిగా ఉండాలి. యజమానుడిగా నువ్వు మార్చుకుంటే బానిసమైపోతావు. జాగ్రత్త. దేవుని వాక్యంలో దాని వలె నీవు శాపగ్రస్తుడు కాకుండానట్లు నీవు హేయమైన దానిని నీ ఇంటికి తీసుకొని రాకూడదు. అది శాపగ్రస్తమే కనుక దాన్ని పూర్తిగా అసహ్యించుకొని, బొత్తిగా అసహ్యించుకొని నీవు దూరంగా పెట్టాలి దాన్ని. అర్థమవుతుందా? ఆకాను షీనారు వస్త్రానికి వెండి కమ్మికి ఆశపడ్డాడు. ఏమైంది? రాళ్లతో కొట్టి చంపాల్సి వచ్చింది అతన్ని. అర్థమవుతుందా? ఎలీషా శిష్యుడు నయమాను యొక్క కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడండి, డబ్బును ఆశించి. గేహజీ అతనికి, అతని తరతరాల వారికి కూడా అదే కుష్ఠవ్యాధి సంక్రమింప చేయబడింది. అంత పనిష్మెంట్ వచ్చింది అతని మీదకి. ఇవాళ చాలామంది క్రైస్తవులు అక్రమంగా డబ్బు సంపాదించి దారుణమైన పేదరికాన్ని, దారుణమైన అనారోగ్యాన్ని, దారుణమైనటువంటి కోర్టుకు తగువులను అనుభవిస్తున్న వారిని నేను చూశాను. సహోదరుడా, సహోదరి, ప్యూర్ అండ్ రైచియస్ మనీ, ప్యూర్ అండ్ రైచియస్, పవిత్రమైన నీతియుక్తమైన సంపాదన కొంచెం చాలండి, కొంచెం చాలు. ఇట్స్ ఇనఫ్ ఫర్ లైఫ్. జీవితకాలానికి అది సరిపోతుంది. అంతేగాని డబ్బుతో నీ భద్రత ఉందనుకున్నావో నీవు శాపం తెచ్చుకున్నవాడు. కనుక ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. జాగ్రత్త. కనుక దేవుడు అసహించుకున్న దాన్ని అసహించుకో. దేవుడు ధనాన్ని అసహించుకున్నాడా? దేవుడు ధనం వచ్చే విధానాన్ని అసహించుకుంటున్నాడా? ధనము వచ్చు విధానాన్ని అసహించుకుంటాడు. కాబట్టి చూజ్ ద రైచియస్ వే ఇన్ ఎర్నింగ్. ఇది దేవుడు మనకు చెబుతున్నటువంటిది. కనుక ఆకాశం క్రింద నీవు వారి నామాన్ని నశింపచేయాలి. వారిని పూర్తిగా నశింపచేసి ఆకాశం కింద వారి పేరు వినపడకుండా చేయాలి. ఇవాళ అమ్మోనీయులంటే తెలీదు, మయోనీయులంటే తెలీదు, మోయాబీలంటే తెలీదు, అమాలేకీయులంటే తెలీదు, గిర్గీయులంటే తెలీదు, కూషీయులంటే తెలీదు. ఏమైపోయారు ఈ జాతులన్నీ కూడా? ఇశ్రాయేలు జనాంగం క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల నుండి, అబ్రహాము కాలం నుండి చారిత్రాత్మకంగా నిలిచిన జాతి. ఫలానా జాతి ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇంత హిస్టరీ కలిగి ఉంది అని జనరేషన్ బై జనరేషన్ చెప్పగలిగిన ప్రపంచంలోని ఏకైక జాతి ఇశ్రాయేలు జాతి. ఇంకా ఏ జాతి కూడా చెప్పలేరు. ఏ జాతి కూడా చెప్పలేరు. దాని చరిత్ర కనపడదు. అంత వివరంగా బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖితం చేశాడు. ఇశ్రాయేలు జాతి యొక్క చరిత్రను ఇందులో రాస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుకు ఖ్యాతి ఎందుకు కలిగిందో తెలుసా? ఇశ్రాయేలు ఎందుకు నిలిచి ఉందో తెలుసా?
ఇజ్రాయేలు దేవుని బట్టి అది నిలబడింది. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 26వ అధ్యాయంలో గెరారు రాజు అంటాడు ఇస్సాకుతో, నీకు మేము భయపడుతున్నాము అంటే కారణం నువ్వు కాదు, నీ బలం కాదయ్యా, నీ వెనుకున్న దేవుడు. అబ్రహాము వెనక ఉన్న దేవుడిని బట్టి శత్రువులు భయపడ్డారు. దావీదు వెనక ఉన్న దేవుడిని బట్టి శత్రువులు భయపడ్డారు. సోదరుడా, సోదరి, నిన్ను బట్టి ఎవరు భయపడరు, నీ దేవుని బట్టి నీకు భయపడతారు. నిన్ను బట్టి అనుకుంటున్నావేమో, అది నా వ్యక్తిగత అనుభవంలో అనేక సంవత్సరాలు నేను చూశాను. నేను వాక్యాన్ని ఎక్కడ ముగిస్తున్నాను. దేవుడు అసహించుకున్న దాన్ని నువ్వు అసహించుకో, దేవుడు వద్దన్న దాన్ని నువ్వు త్రోసివేసేయి. దేవుడు నీ ఇంటికి తేకూడదని చెప్పిన దాన్ని నీవు ఎన్నడూ నీ ఇంటికి తీసుకుని రావద్దు, అది శాపం అవుతుంది. జాగ్రత్త. 7వ అధ్యాయం ముగించుకుందాం.